ఆఫ్టర్ ఆల్ క్యాటరింగ్ చేసుకు బతికే వెధవలు మీరంటారా నా కొడుకుని కొట్టింది? నేను క్యాటరింగ్ చేసుకునేవాను కానీ క్యాటరింగ్ లేని వాళ్ళు మాత్రం కాదు సార్. కష్టాన్ని నమ్ముకుని బతికే కుక్కలు ఈ కషాయోడితో పెట్టుకుని ఎలా బతుకుదాం అనుకున్నారా? వాడు వచ్చి ఇంకా మిమ్మల్ని కాపాడతాడనే అనుకుంటున్నారా? వాడు రాడు. వాడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎప్పుడో పారిపోయి ఉంటాడు. వాడు భయపడేవాడు కాదు, భయపెట్టేవాడు. నీ కొడుకుని కొట్టినప్పుడే వాడు కెపాసిటీ ఏంటో నీకు తెలిసి ఉండాలి. రే బైరాగి, అయ్యా నేను కళ్ళు మూసి తెరిసే లోపు వీళ్ళ శవాలు కూడా నా ఎదురుగా ఉండకూడదు. అలాగేనయ్యా. రేయ్, నువ్వు భయపడితే భయపడ్డానికి బచ్చాకాలనుకున్నావా? పులకేసి ఫ్రెండ్ ఆఫ్ పితికేసి బోర్న్ అవుట్ ఆఫ్ భయం గ్రోన్ లైక్ యాజ్ ఎ లయన్. మీ వెనకాతలు 100 మంది తొత్తులు ఉండొచ్చు, కానీ మా పిత్తొక్కు చాలరా మీ ఒత్తులు ఆర్పేయడానికి. సుడిగాల్లో దూళ్ళ దూకుల్లో మహేష్ బాబులా ఈ పాటికే దూసుకొచ్చేస్తుంటాడు. ఆ విషయం నేను డైలాగ్ చెప్పొచ్చు, ఇక్కడ వస్తాడంటావా? ఏమో నాకు మాత్రం తెలుసు, ఫ్లోలో నేను ఫాలో అయిపోయాను. ఏంట్రా ఇంత లేట్ గా వచ్చావు? టైంకి రావడానికి ఇదేమన్నా హార్లీ డేవిడ్సన్ బైక్ అంట్రా, హీరో సైకిల్. కోపం తెచ్చుకోవాలి, కొట్టుకోవాలి, ఆ తర్వాత ఆలోచించి కట్లు కట్టించుకోవాలనే కనీస ఆలోచన నాకొస్తే కోట మీ శవాలు శ్మశానానికి వెళ్ళవు, ఆత్మలు ఆకాశానికి వెళ్ళవు, డైరెక్ట్ ప్రాణాలతోనే మాయమైపోతారు. ఎక్కడ వాడు? చెప్పాను కదరా మాయమైపోతారని. హాయ్ మామ్, పదండ్రా ప్యాలెస్కి వెళ్దాం. పిల్లవని పేరంటానికి వచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్తానంటే చూస్తూ ఊరుకోవడానికి నేను పిచ్చి పొంతుల్ని కాదురా, పిచ్చయ్యా. ఓట్ల కోసం జనాలకు దండాలు పెట్టి నోట్ల కోసం వాళ్ళ ఫోటోలకు దండలేయడానికి నేను నీలాగా డంపింగ్ యార్డ్లో డస్ట్ అనుకున్నావా? దమ్మున్న మగాణ్ణి, దరిద్రానికి మరో రూపాన్ని. దయచేసి దారిని పోయే దరిద్రాన్ని దండం పెట్టి మరి పిలవకండి సార్. పిలుస్తాం, దారిన పోయే దరిద్రాన్నే పిలుస్తాం, గెలుకుతాం. గాలికి పోయే గాజొప్పుల్నే గెలుకుతాం. నువ్వేం పీకుతావో? మీరు గెలికితే గెలికించుకోవడానికి నేను గుంటకాడ నక్కని కాదు సార్, గుళ్ళో గంటని. గో పగిలిపోద్ది. నువ్వు ఓయి అంటే పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళు పట్టడానికి నీ ఇంట్లో పని మనిషిని కాదు, వసేయ్ అంటే వచ్చి నీ పక్కలో పడుకోవడానికి నీ పెళ్ళాన్ని కాదు. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ బలుపు? ఇంటికి తాళం వేసుకోవాలంటే తలుపు, ఈ సొసైటీలో బ్రతకాలంటే బలుపు. బై బర్త్ రావాలి గాని బయట ఎక్కడి నుంచో రావు సార్. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో 100ల కొద్దీ రేపులు చేశా, 1000 కొద్దీ మర్డర్లు చేశా, కోట్ల కొద్దీ డబ్బు లాక్కున్నా. ఈ రాష్ట్రంలో ఎవడూ ఇంతవరకు నా పంచి మీద ఈక కూడా పీకలేదు. గాడివి నువ్వెంత, నీ బతుకెంత? అంటే అన్ని పనికి మాలిన పనులే తప్ప పనికొచ్చేది ఒకటి లేదంటావు. అయినా ఒక సీఎం గా ఇన్ని ఏదో పనులు చేశాను చెప్పడానికి నీకు సిగ్గుగా లేదేమో గాని పిఎం గా నాకు మాత్రం సిగ్గు తన్నుకొచ్చేస్తాను రోయ్. నా చరిత్ర చెప్పాక కూడా సౌండ్ పెంచావేంట్రా? నువ్వు చరిత్రలు చెప్తే విని చడ్డీలు తడుపుకోవడానికి, చంపేస్తానంటే భయపడి పారిపోవడానికి మీ భజన పార్టీలో కార్యకర్తని కాదు, నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన ధర్మకర్తని. మీకోసం నరకం బయట వెల్కమ్ బోర్డు రెడీగా ఉంది, బయలుదేరండి సార్. అన్నట్టు పిఎం అంటే ఏంటో చెప్పలేదు కదూ, పొరపాటున ప్రధానమంత్రి అనుకున్నావేమో. పక్కా ప్రజల మనిషిని. హ్యాపీ జర్నీ అంకుల్.
ఎంత పని చేశారయ్యా? అయ్యా, ఎంత పని చేశారయ్యా? ఇంతకీ పోయింటాడంటారా? డౌటే. ఇంకెంతకాలం మీ పేరు చెప్పుకొని బతకాలన్నా? నాకు తెలివచ్చింది. ఇక నుంచి నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనుకుంటున్నా. నాకు మీ ఆశీర్వాదం కావాలన్నా. ఐఎమ్ సారీ నాన్న. పైకి వెళ్ళి పర్మనెంట్గా రెస్ట్ తీసుకోండి. గత కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మరణించిన పిచ్చయ్య. ఈ మరణంతో నెక్స్ట్ సీఎం ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. నా వెనక 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సీఎం పదవి నాకే రావాలి. నా వెనక 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సీఎం పదవి నాకే కావాలి. నా వెనుక హైకమాండ్ ఉంది. ఆ సీటు నాదే. నా వెనక ఈ రాష్ట్ర ప్రజలే ఉన్నారు. ఈ సీటు నాకే కావాలి. మూసి కూర్చోవా. మీ అందరి వెనక నేనున్నాను. సీఎం పదవి కోసం కన్న తండ్రిని చంపేశా. పదవుల కోసం పాకులాడే కుక్కలు మీరంతా. ఈ క్షణం నుంచి సీఎం కావాలన్న ఆలోచన కానీ ఆశ కానీ ఉంటే దాన్ని ఇప్పుడే చంపేసుకోండి. లేదా మీ పెళ్ళాళ్ళు ముండ మోస్తారు, మీ కూతుర్లు ప్రెగ్నెన్స్ అవుతారు, మీ కొడుకులు కిడ్నాప్ అవుతారు. ఈ క్షణం నుంచి ఈ స్టేట్ కి సీఎం పెట్టు. ఎనీ అబ్జెక్షన్స్? ఏమయ్యా, ఆడితో పాటు ఈడు కూడా పోయిండుంటే సగం దరిద్రం వదిలిపోయేదయ్యా బాబు. బాగా చెప్పావయ్యా. రే ఆగరా బాబు, నా టెన్షన్ నాది. ఒరే పులకేసి, త్వరగా రారా ఎద్దవ్వా, టైం లేదు ఇక్కడ. వచ్చేస్తున్నాను రా. వాణ్ణి రమ్మంటే నువ్వు వచ్చావేంట్రా? వీడొకడు. కొంతమంది గుప్త నిధుల కోసం గుహలకు వెళ్తారు, ఇంకొంతమంది గుళ్ళో దేవుడి కోసం వెళ్తారు. వీడేంట్రా ఎప్పుడు చావునెత్తుకుంటూ నా చుట్టూ తిరుగుతాడు? ఏంటమ్మా బిట్టు, ఏంటి మ్యాటరు? ఇప్పటి వరకు ఈ బిట్టు అంటే భయపడనోడు ఈ స్టేట్ లోనే లేడ్రా. అలాంటిది నువ్వొచ్చావు. వచ్చాం. నన్ను నా స్టేటస్ ని లెక్క చేయకుండా కొట్టావు. నిన్ను కొట్టడానికి లెక్కెందుకురా? తెక్కుంటే చాలు, అది నా దగ్గర కావాల్సినంత ఉంది. అయినా ఒక్కడే వచ్చావేంటి? చంపేద్దామనే? నా అనుచరులను రప్పించో, పోలీసులను తెప్పించో, నిన్ను చంపించడం చాలా చిన్న పని. అలా చేస్తే నా పగ చల్లరదు. నా చేతులతోనే నిన్ను చంపి నా పగ తీర్చుకుంటా. మరెందుకురా ఆలస్యం? రా కొట్టేసుకుందాం. రేయ్! Right!